వచ్చారు. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, తెలిసిన విషయమే. దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. దేవుని చూసేది కూడా ఆత్మ కనుక దాన్ని సిద్ధంగా ఉంచాలి. ఇవన్నీ ప్రాముఖ్యమైనవి. వీటితో దేవుని ఆరాధించండి. ఈరోజు దేవుడు మన ముందు ఒక రెండు మార్గాలు ఉంచాడంట. అది పరిశుద్ధ గ్రంథంలో చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. నేను చదువుతున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఈ ప్రజలతో నీ విట్లనము యెహోవా సెలవిచ్చునదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట ఏం చేస్తున్నాడంట? పెట్టుచున్నాడంట. ఈ ప్రజలతో ఎట్లా చెప్పు, నన్ను చూడండి, జాగ్రత్తగా చూడండి, అందరం చూడండి. ఈ ప్రజలతో ఎట్లా చెప్పు, యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ఎదుట రెండు మార్గాలు ఉంచుతున్నాను. మొదటిది ఏంటి? జీవ మార్గము. రెండోది ఏంటి? మరణ మార్గము. అందులోనే మాటలు ఉన్నాయి. జీవ మార్గము, రెండోది మరణ మార్గము. ప్రజలతో చెప్పు, ప్రజలకు తెలియజేయి. ఎందుకంటే ఈ మాట చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఈ మాట చాలా అవసరం వాళ్ళకి. ఈరోజు మనల్ని కూడా అదే చెప్తున్నాడు ఆయన. ఈరోజు మనతో మరలా అదే మాట్లాడుతున్న మాట ఏంటంటే, వీళ్ళకు తెలియజేయి, నీ సంఘానికి తెలియపరచు, ఈ సంఘంతో నువ్వు మాట్లాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ ప్రజలు ఎదుట రెండు మార్గములు ఏర్పాటు చేశాను. ఒకటి జీవ మార్గము, రెండవది మరణ మార్గము. ఈ మార్గాలు ఎవరికి? ప్రతి ఒక్కరికి ఈ మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నాకు ఒక రెండు మార్గాలు ఏర్పాటు చేశాడు. ఏంటా మార్గం? జీవ మార్గము, మరణ మార్గము. నీకు రెండు మార్గాలు ఏర్పాటు చేశాడు, జీవ మార్గము, మరణ మార్గము. అర్థమవుతుందా? అయితే ఈ జీవ మార్గమును గురించి, మరణ మార్గమును గురించి తెలుసుకుందాం. ఈ జీవ మార్గం గురించి, మరణ మార్గం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది కొంచెం శ్రద్ధగా తెలుసుకుందాం. మనము వీటిని జాగ్రత్తగా పరిశీలించుకున్నప్పుడు రెండిట్లో నువ్వు ఏది ఎంచుకుంటావు? జీవ మార్గమా, మరణ మార్గమా? జీవ మార్గం ఎంచుకుంటావు. ఎందుకు తెలిసిన మాట చెప్పండి. ఇక్కడ చెప్పండి దయచేసి. నాకు ఎట్లా పడితే ఎట్లా ఉండద్దు. స్ట్రాంగ్గా ఉండండి. దేవుని మందిరంలో కూర్చున్నావు, బలంగా ఉండండి. బలంగా కావాలంటే ఏం చేయాలి? బలం కావాలంటే ఏం చేయాలి? మామూలుగానే అడుగుతున్నా. బలం కావాలంటే ఏం చేయాలి? తినాలి. బలం కావాలంటే తినాలి. తింటున్నాం. బలంగా ఉండండి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉండాలి. మనం ఏలాడపడద్దు, స్ట్రాంగ్గా ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అత్యుత్సాహం చూపించు, దేవునికి ఉత్సాహం చూపించు. దీనికంటే నాకు ఏది ప్రశాంతమైనది లేదు అన్నట్టు మాట్లాడి దేవునితో. ఆయన నిన్ను చూస్తున్నాడు, గమనించు. నిన్ను ప్రేమించాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను చూడాలనుకుంటున్నావా? ఎంతో ఇష్టంగా చూస్తున్నాడు దేవుడు. ఈరోజు నా బిడ్డ చక్కగా ఆదివారం ఏ పని పెట్టుకోవాలా, సిద్ధపడి వచ్చింది అని దేవుడు ఎంతో ఇష్టంగా చూస్తున్నాడు నీకు. ఆయనను గౌరవించు, ఆయన మహింపరచు, ఆయనకు లోబడు.
కాబట్టి ధైర్యంగా సంతోషంగా దేవుని మాటలు విను. ధైర్యంగా సంతోషంగా దేవుని మాటలు విను. నువ్వేది ఎంచుకుంటున్నావు ఇప్పుడు? జీవ మార్గం ఎందుకు ఎంచుకుంటున్నావు అంటే నువ్వు జీవించడానికి ఎంచుకుంటున్నావు. నేను జీవించాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలి. ఆ రాజ్యము వెళ్ళే మార్గం ఏంటో నువ్వు ఎంచుకుంటున్నావు. కానీ ఆ మార్గం అంట చాలా ఇరుగ్గా ఉంటుందంట. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒకసారి ఓపెన్ చేస్తే ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఓ మాట అక్కడ రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ వచనం చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారమును వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకోచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ఈ జీవ మార్గం గురించి చెప్తున్నాడు. నేను మరలా ఈ ఆదివారం అయిపోయింది, ఏదో ఒక వారంలో నీకు కనపడి నీ ఇంటికి వచ్చి, అమ్మ నీకు దేవుడు ఎన్ని దారులు పెట్టాడమ్మా, ఎన్ని మార్గములు ఏర్పరిచాడమ్మా అంటే నువ్వేం చెప్తారు? మీరు ఏం చెప్తారు? ఆలోచన చేస్తారు. ఆదివారం ఎప్పుడో చెప్పావు, ఆల్రెడీ అయిపోయింది, ఎప్పుడో మర్చిపోయాను అనబాకండి. 2 దారులు ఉంచాడు దేవుడు. నీ ఎదుట ఎన్ని దారులు ఉంచాడు అంటే 2 దారులు ఉంచాడు. ఏంటి ఆ దారులు అంటే? ఒకటి జీవ మార్గము, రెండోది మరణ మార్గము. ఈ జీవ మార్గమును మరణ మార్గము గురించి చెప్తున్నాడు. మరలా ఏమంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నాడు. ఎందుకు ఇరుకు ద్వారమున ప్రవేశించమన్నాడు ఒకటి చెప్తున్నాడు. నాశనమునకు పోవు ద్వారమును వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, వారు నశిస్తారు. మీరు ఇరుకు మార్గమున ప్రవేశించుడి అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు ఇరుకు మార్గమున ప్రవేశించుడి. మరి వెడల్పు మార్గమున ఇంకొకటి ఉంటుంది, అది నాశనమునకు దారి తీస్తుంది, మిమ్మల్ని చంపేస్తుంది, మిమ్మల్ని పాపంలోనికి నెట్టేస్తుంది. పాపం ద్వారా నువ్వు మరణం తీసుకుంటావు. కాబట్టి నీవు మరణ మార్గంలో వెళ్ళిపోతావు. జీవ మార్గం నీకు ఉండదు. ఇందులో శరీర కార్యములు ఉంటాయి, కోపాలు ద్వేషాలు ఉంటాయి, నరహత్య ఉంటుంది, విగ్రహారాధన ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది. ఇవన్నీ ఎందులో ఉంటాయి? మరణ మార్గంలో ఉంటాయి. అది విశాలంగా కనపడిద్ది. వెళ్ళిపోంది, చాలా విశాలంగా ఉంది, ఈజీగా ఉంటుంది. ఇక్కడైతే మనం ఇక్కడ అంటున్నాడు జే మార్గంలో ఒక్కొక్క మెట్టు ఎక్కాలంటున్నాడు. ఇక్కడైతే ఏకంగా విమానాలు, ట్రైన్లు ఉంటాయి. స్పీడ్కి వెళ్ళిపోవచ్చు కదా అని ఎక్కేస్తాం, డైరెక్ట్గా ఎక్కేద్దాం వెళ్ళిపోద్దు కదా అని ఎక్కేస్తాం. ఇట్లాగా ఇటువంటి మార్గములు ఉంటాయి. ఇటువంటి మార్గములు ఎంచుకోకూడదు. మరణ మార్గము, జీవ మార్గం కావాలి మనకి. జీవితానికి వెళ్ళే మార్గాన్ని మనం ఎంచుకోవాలి. జీవితంలో ఎదిగే మార్గాన్ని మనం ఎంచుకోవాలి, దాన్నే ఇష్టపడాలి. ఇది ఎదగనీయకుండా అణచివేసే మార్గాలన్నిటినీ నరికేయాలి, తుడిచివేయాలి, మన జీవితాల్లో నుంచి తీసేయాలి, మన కుటుంబాల్లో నుంచి తీసేయాలి, మన సంఘంలో నుంచి ఏం చేయాలి? తీసేయాలి. ఏమంటున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అది కష్టమైందే అమ్మ, అది కష్టమైంది, కానీ అందులోని ప్రవేశించుడి. వేదన అయినటువంటి మార్గము నడవండి, శ్రమలైనటువంటి మార్గము నడవండి. కాబట్టి కానీ అదే సురక్షితమైన మార్గం మనకి అని దేవుడు చెప్తున్నాడు. నిన్ను సృష్టించిన దేవుడు చెప్తున్నాడు, మనల్ని సృష్టించినటువంటి దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఈ క్షణం వరకు కాపాడి కూర్చోబెట్టినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అది. ఇరుకు ద్వారమున ప్రవేశించి అది జీవ మార్గమునకు పోవు ద్వారము. అయితే విశాలమైన మార్గం ఉంటుందంట, అందులో ప్రవేశించే వారు ఎంతమంది? అనేకులు ప్రవేశిస్తారంట. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. అంట. కనుక్కుంటున్నారు. దాన్ని కనుగొని వారు కొందరేనంట. కనుగొనాలి మీరు.
మీరు నామకార్థం క్రైస్తవులు అయితే క్రైస్తవులుగా ఉండబాకండి. నిజాయితీ, సత్యము, యథార్థత, దేవుని పట్ల నమ్మకము, నిజమైనటువంటి దేవుని పట్ల నమ్మకము, ఆయనను నమ్మిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొందరే. ఇప్పుడు మీరు ఆదివారం వచ్చింది దేవుని మందిరానికి వెళ్ళాలి అని అందరూ వచ్చి కూర్చున్నారు. కానీ మీలో ఉన్న అందరూ ఆ ఇరుకైన మార్గంలో ప్రవేశించడానికి కాదు, విశాలంగా ఉండడానికి. మీరు విశాలమైనటువంటి మార్గంలోనే ఉన్నటువంటి వాళ్ళు మీరంతా. కాబట్టి ఆలోచన చేయండి. ఇరుకైన మార్గంలో ఉండాలి అన్నాడు. ఇరుకైన మార్గంలో ప్రవేశించుడి. అందులో శ్రమ ఉంటుంది, వేదన ఉంటుంది, కష్టం ఉంటుంది. భరించే విధంగా ఉండాలి మనం. ఆ ఇరుకైన మార్గంలో మనం నిలబడాలి అంటే, కాబట్టి ఆలోచన చేద్దాం. మీ ముందు ఉంచినటువంటి దారులు ఏంటి? మీ ముందు ఉంచినటువంటి మార్గములు ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఇది దేవుని సన్నిధి. నేనేమి రాజకీయ పార్టీ మీటింగ్ ఏమి పెట్టట్లేదు, ఇంకా వేరే సోది కూడా చెప్పట్లా. జీవమునకు పో మార్గము గురించి మాట్లాడుతున్నా, నిజమైనటువంటి దేవుని గురించి మాట్లాడుతున్నా. లోకంలో పట్టుకున్న ప్రతి ఒక్కరు మైక్ పెట్టుకుని వేరే ఎన్నో చెప్తారు, అది వేరు. ఇక్కడ మన సన్నిధిలో మైక్ పెట్టుకొని చెప్పుకునేది ఇంకొకటి. ఆత్మీయంగా ఎదగడానికి మనలో ఒక ఆత్మ, దేవుడిచ్చినటువంటి ఆత్మను దాన్ని ఎదగడానికి ఈ మాటలు మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు మీ రెండు ఉంచినటువంటి మార్గములు ఎన్ని? జీవ మార్గము, మరణ మార్గము. ఇట్లాగే క్రీస్తు ప్రభు వారిని అప్పగిస్తున్న సమయంలో ఆ రాత్రిపూట ఆయన్ని పట్టుకున్నారు. క్రీస్తు ప్రభు వారిని పట్టుకున్నారు. రెండో రోజు రాజు యొద్దకు తీసుకెళ్తున్నారు. అయితే పండగ సమయంన ఎవరో ఒకరిని విడిచిపెట్టాలి. ఖైదీలుగా ఉన్న వారిని ఎవరో ఒకరిని విడిచిపెట్టాలి. మరి పండగ సమయం వస్తుంది, మరి క్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టాలా లేక దొంగని విడిచిపెట్టాలా అన్నప్పుడు వాళ్ళు ఎవరిని కోరుకున్నారు? దొంగను కోరుకున్నారు. బరబ్బా దొంగను కోరుకున్నారు. క్రీస్తు ప్రభు వారిని కోరుకోలేదు. ఎందుకు క్రీస్తు ప్రభు వారిని కోరుకోలేదు? అమ్మో, మనం ఆల్రెడీ సద్దుకైలు పరిచయలు వాక్యాన్ని నేర్చుకున్నాం. మనం సద్దుకైలు పరిచయలు దేవుని ఎందుకు హతం చేయాలనుకుంటారు? ఆయనకు అడ్డుగా ఉన్నాడని, ఆయనే రాజు అని ప్రజలందరూ ఆయన నమ్ముకొని ఆయన వెంబడే వెళ్తున్నాడు. ఇట్లాగే వదిలేస్తే ఆయన రాజే కూర్చుంటాడు. మనం చేయాల్సినటువంటి కార్యములు, మనకు రావాల్సినటువంటి ధనము, మనకు రావాల్సినటువంటి అధికారము అంతా పోతుంది అని ఆలోచన చేసి క్రీస్తు ప్రభువారిని హతం చేయాలనుకుంటారు. ఆ కారణం చేత ఆయన ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి వేచి చూశారు. సమయం వచ్చింది, క్రీస్తు ప్రభువారిని పట్టుకున్నారు, తీసుకెళ్లి రాజు ఎదుట నిలబెట్టారు. బరబ్బాని విడిచిపెట్టాలా? బరబ్బా ఎవరో? నీతిమంతుడా? యథార్థవంతుడా? దొంగ. మరి దొంగ కావాలా? దొంగని విడిచిపెట్టాలా? క్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టాలా? అంటే వాళ్ళు ఏం కోరుకున్నారు? దొంగను కోరుకున్నాడు. క్రీస్తు ప్రభువారు ఉంటే మనకు ఇబ్బంది, మనం దొంగనే కోరుకుందాం అనుకున్నారు. చూడండి, మరణ మార్గమైనటువంటిది వాళ్ళు ఎంచుకున్నారు. మరణ మార్గంలోనే పోవాలని వాళ్ళు ఎంచుకున్నారు. నిత్య జీవం కలిగినటువంటి క్రీస్తు ప్రభువారిని ఏం చేశారు? విడిచిపెట్టారు. ఆయన వద్దనుకున్నారు, ఆయనను వదిలిపెట్టేశారు. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఈ మాట చక్కగా రాయబడింది. దాన్ని కొంచెం వివరించుకుందాం. వాళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంతటి వాళ్ళు ఒకసారి చూద్దాం. మూడవ అధ్యాయం అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనము. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఉన్న వాళ్ళు దాన్ని కొంచెం సరి చేసుకోండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. నీతిమంతుడు, ఏం మాటలు రాయబడింది అక్కడ? నీతిమంతుడనైన వాణిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరిని నిరాకరించారు? ఏంటంట? ఆయన నీతిమంతుడు అంటున్నాడు. ఆ పదం గుర్తుపెట్టుకోండి ఒకసారి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వారిని ఏం చేశారు? నిరాకరించి
నరహంతకుడైనటువంటి మనిషిని మీరు ఎంచుకున్నారు. నరహంతకుడైనటువంటి మనిషిని మీరు ఎంచుకున్నారు. మనం ఊరికి ఎప్పుడు చదువుతూ ఉంటాం, మనిషి చనిపోయినప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఒక చోట రాయబడింది, మరి ఈ లోకంలో నీతిమంతుడు ఎవరున్నారు? మరి ఎవరు నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఎవరు లేరు. మరి ఇక్కడ నీతిమంతుడు ఎవరు? క్రీస్తు ప్రభు వారే. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. మరి నీతిమంతుడు ఎవరున్నారంటే ఎవరు లేరు. మరి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఎల్లప్పుడూ ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న భూలోకంలో ఉన్న మనుషుడు బ్రతికిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరో? క్రీస్తు ప్రభు వారు. ఆయన నీతిమంతుడు. పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి, జీవ మార్గము పోయేవారిని నిరాకరించి, ఇదిగో మరణ మార్గమును పోయేవారిని, దొంగను మీరు, నరహంతకుడైన మనుషుని మీరు ఎంచుకున్నారు. జీవ మార్గమును పోయే క్రీస్తును వదిలిపెట్టి మరణ మార్గమును పోయే అపవాదిని మీరు ఎంచుకున్నారు. అపవాది మరణ మార్గంలోకి వెళ్తున్నాడు. వాడి దగ్గర చాలా ఉన్నాయి. వాటిని అన్నింటినీ మనం అనుసరించుకొని వాడి వెనకాల జీవిస్తున్నాం. మరి ఇక్కడ జీవ మార్గమును పోయే మార్గము ఇరుకైన మార్గము, శ్రమలైనటువంటి మార్గం, వేదనకరమైనటువంటి మార్గము. కానీ మనం దాన్ని ఎంచుకోవట్లా. మరణకరమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. మరణకరమైన మార్గాన్ని ఎంచుకున్నాం. పేతురు అంటున్నాడు, ఈ విషయమును బట్టి పేతురు తిడుతున్నాడు కూడా వాళ్ళని. ఈ విషయాన్ని బట్టి పేతురు తిడుతున్నాడు కూడా. ఏమని తిడుతున్నాడు? పేతురు అని యోహాను ఒకరోజు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి వస్తున్నారంట. దేవాలయానికి వెళ్ళి లోపలికి వెళ్ళి చక్కగా దేవుని ప్రార్థన చేసుకొని, ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాడు తెలుసా? చెప్పండి. తెల్లవారుజామున. ఏ సమయం? వెరీ గుడ్. మంచి నిద్రలో ఉంటాం కదా మనం. లేపినోడిని తంతాం మనం. లేపినోడిని, కరెంటు వాడిని ఎన్ని తిడతాం. కరెంటు పోతే దోమలు కొడితే ఎన్ని మాట్లాడుకుంటాము. అప్పుడే వస్తాయి మనకు ఉండాల్సిన లోపల ఉన్నాయన్నీ బయటకు వస్తాయి. అప్పుడే 3 గంటలకు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ఒకరోజు చెప్పాను మీకు, 3 గంటలు చేసి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరంటే ఆ ఇరుకు మార్గంలో పోయేవాళ్ళు. చూసారా? విశాలమైన మార్గం అనేకులు పొద్దున్నే 6 గంటలు చేసి మోకాలు చెప్పులు బయలుపోయేదాకా ప్రార్థనలు చేస్తారు అందరం. ఇదేం మార్గము? విశాలమైన. ఏమంటున్నాడు? విశాలమైన మార్గంలో ఎంతమంది ఉంటారంట? అనేకులు ఉంటారంట. 100 మంది లేచి అదే సమయాన్ని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు 3 గంటలు వేసే ప్రార్థన ఎంతమంది ఉంటారు? ఒకళ్ళిద్దరు ఉంటారు. ఇరుగైన మార్గం అదే అంటున్నాడు దేవుడు. గమనించాలి మనం. నీకు కష్టంగానే ఉంటుంది 3 గంటలు లేచి ప్రార్థన చేయడం అనేది. కానీ ఆ సమయంలో లేచి ప్రార్థించే వాళ్ళు కొందరే, 2-3 దేవుడు వినటానికి అవకాశం ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఎవరు ప్రార్థన చేయరు. ఈ సమయంలో 2-3 అంటూ ఉంటారు, ఎవరో ప్రార్థన చేస్తున్నారు. వింటాడు, దేవుడు వింటాడు. ఓపికగా వింటాడు. నువ్వు చెప్పేవన్నీ చక్కగా దేవుడు వింటాడు. ఆలోచన చేయండి. మంచి డిస్టర్బెన్స్ అవుతుంది ముత్యాలంతో. ఆలోచన చేయండి. ఉదయం 3 గంటలకు లేచి దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు. ఎవరైతారు? పేతురు, యోహాను ఇద్దరు ప్రార్థిస్తున్నారు దేవాలయానికి. ప్రార్థన అయిపోయింది. వచ్చారు, కిందకు వస్తున్నారు. వస్తుండగా ఇక్కడ ఒక ఆయన కుంటి ఆయన ఉన్నాడు. ఎప్పటి నుంచో పుట్టుక నుంచి కుంటి ఆయన ఉన్నాడు. బయట అడుక్కుంటున్నాడు. ఆయనకి ఏమేస్తాం? అడుక్కుంటున్నాం అంటే మనమైతే ₹1-2 వేస్తాం. నువ్వేమన్నా మాయం చేయగలవా కుంటితనాన్ని? మనమైతే చేయలేవు. కానీ పేతురు దేవుని క్రీస్తు ప్రభు వారి నామమున ఆయనకి కాళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుంటివాడు, పుట్టుక నుంచి కుంటివాడు లేచి నిలబడ్డాడు, నడుస్తున్నాడు. మరి అక్కడ చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారా లేదా? ఆశ్చర్యపోతున్నారు. పేతురుని, యోహాన్ని ఆయనకి జయజయలు కొడుతున్నారు, ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని, ఓరే పుట్టుక నుంచి కుంటివాడు, మరి ఇప్పుడు లేచి పరిగెడుతున్నాడు. అందరూ ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తున్నారు. పేతురుకి యోహానికి కోపం వచ్చింది. ఏమంటున్నారు? ఇతను పుట్టుక నుంచి కుంటివాడే, మంచిదే. ఇప్పుడైతే స్వస్థత పొందాడు, లేచి తిరుగుతున్నాడు, పరిగెడుతున్నారు. మీరందరూ ఆశ్చర్యానికి గురైనారు. మరి దీనికి కారణమైనటువంటి వాళ్ళు మేము అని, పేతురు అని నేను, యోహాను అని తను, మేమిద్దరం కారణమని మీరు గొప్పలు చెప్పుకొని మాకు ఇప్పుడు జయజయలు కొడుతున్నారే. మరి ఆ రోజున ఇటువంటి కార్యములు ఎన్నో చేశాడు కదా. ఎవరో? క్రీస్తు ప్రభు వారు. ఈరోజు ఎన్నో కార్యములు చేశాడు కదా.
ఇప్పుడు మేము సైతం మా బలం లేదు, నా బొంద ఏమి లేదు ఇందులో, నాకు అసలు నేను ఎంతటి వాడినో కూడా నాకు తెలీదు, చాలా చాలా తక్కువ వాడిని. కానీ దేవుడు నాకు ఇచ్చిన శక్తితోనే నేను దాన్ని వందలే దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తితోనే నేను ఏం చేస్తున్నాను, స్వస్థతని ఇచ్చాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి బలంతో నేనేం చేస్తున్నాను, ఇదిగో అతన్ని నయం చేశాను. ఇది నా నా మహిమ ఏమైనా ఉందా, నా ప్రభావం ఏమైనా ఉందా? లేదు, ఇదంతా దేవుని కృప వల్ల. మరి అటువంటి కృప ఉన్న వ్యక్తిని మీరు పట్టించారు. మరి ఆయన ఉంటే ఇటువంటి వాళ్ళని స్వస్థత పరిచేవాడు, మిమ్మల్ని అందరూ జీవ మార్గంలోనికి పంపించేవాడు. కానీ మీరేం చేశారు, ఎవరిని ఎంచుకున్నారు? మరణ మార్గాన్ని ఎంచుకున్నారు మీరు, అపవాదిని ఎంచుకున్నారు మీరు. వాడు మిమ్మల్ని అందరిని మింగేశాడు, మిమ్మల్ని అందరిని ఆకర్షించేశాడు. వాడు మీకు ప్రార్థన లేదు, ఆరాధన లేదు, దేవుని యందు భయభక్తులు లేరు, ఇష్టానుసారమైన జీవితం, సొంత ఆలోచన, సొంత జ్ఞానము, వీటితోనే మీ బ్రతుకులు అయిపోయినాయి. మన బ్రతుకులు అయిపోయినాయి. కాబట్టి ఆలోచన చేద్దాం, ఇటువంటి స్థితిలో మనం ఉండబోతున్నాం, ఇటువంటి ఇదిలో ఉండబోతున్నాము. మీరే దయచేసి ఆలోచన చేసుకోండి. కాబట్టి దేవుడు మరలా మనతో మాట్లాడుతున్న మాట, నీ ఎదుట ఉంచినటువంటి మార్గములు ఎన్ని? జీవ మార్గము. ఏ మార్గమును మనం వెళ్ళాలి? జీవ మార్గమును వెళ్ళాలి. ఆ మార్గం ఎలా ఉంటుంది? ఇరుకైన మార్గము. మరణ మార్గం ఎలా ఉంటుంది? విశాలమైనటువంటి మార్గము. విశాలంగా ఉందని చెప్పి పరుగులెడతాం మనందరం, కానీ ఇరుకైన మార్గమే సురక్షితం. దేవుడు అందులోనే ప్రవేశించుడి అంటున్నాడు, అందులోనే ప్రవేశించమంటున్నాడు. ఇందులో శ్రమ ఉంటుంది, వేదన ఉంటుంది, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు వెళ్ళండి, నేను మిమ్మల్ని నిలబెడతాను అని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చాలా శ్రద్ధగా వినండి. అలాగే మరొక మాట మనం నేర్చుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఓకే, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే మోసపోకుడి, దేవుడు విక్రయింపబడడు. నన్ను చూడండి, మోసపోకుడి, దేవుడు విక్రయింపబడడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే, ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గంనే, అంతే కదా, ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో ఆ మార్గంనే, చెప్పండి, అంతే, ఆ మార్గంలో చనిపోతాడు. జీవ మార్గంలో ఉన్నవాడు ఏం సంపాదించుకుంటాడు? జీవమును సంపాదించుకుంటాడు. మరణ మార్గంలో పోయేవాడు ఏమి విత్తుతాడో అదే కోస్తాడు. ఇప్పుడు జీవ మార్గంలో పోయే వాళ్ళు అందరూ క్రీస్తు ప్రభువారి నామమును పట్టుకునే వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళే వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఎక్కడ? జీవ మార్గంలో పోయే వాళ్ళని. ఇప్పుడు విశాలమైన మార్గం, మరణ మార్గంలో పోయే వాళ్ళు కూడా ఉన్నాడంట. వాళ్ళని చూసి బాధపడుతున్నాడంట. మరణానికి వెళ్ళిపోతున్నాడు. మరణ మార్గంలో పోయే వారిని గురించి బాధపడుతున్నాడు. ఈ మరణ మార్గంలో పోయే వారిలో కొంతమంది కనపడ్డారంట ఆయనకి. మరణ మార్గం గుండా పోయే వాళ్ళందరూ వారిని గురించి బాధపడుతున్నారు. ఎవరో? దేవుడు బాధపడుతున్నాడు పాపం. ఈ జీవ మార్గంలో పోయే వాళ్ళ గురించి ఆయనకి ఎటువంటి దిగులు లేదు, సంతోషంగా ఉన్నాడు. నా బిడ్డలన్నా సంతోషంగా ఉన్నారు. కష్టం వచ్చినా, వేదన వచ్చినా అదిగో వాళ్ళు నిలబడ్డారు, చక్కగా ప్రార్థిస్తున్నారు. ఇరుకు మార్గంలో నిలబడ్డారు వాళ్ళు. దేవుడు వీరిని చూసి సంతోషిస్తున్నాడు. వీళ్ళకి ఏం కావాలి, ఏం ఇద్దామన్న ఆలోచనలో ఉంటాడు ఆయన. అయితే ఇటుపక్క మరి మరణ మార్గంలో పోయే వాళ్ళని చూసి ఏం పడుతున్నాడు ఆయన? బాధపడుతున్నాడంట. ఎందుకని? వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మరణానికి వెళ్ళిపోతున్నారు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. వీళ్ళు కూడా నా బిడ్డలే, కానీ వీళ్ళు ఆ శరీరం కోసం, శరీర హెచ్చు కోసం, శరీరకారమైనటువంటి శరీర కార్యముల గురించి ఇష్టమయ్యి వాళ్ళు మరణ మార్గంలోకి వెళ్ళిపోయారు. ఓర్పును భరించలేకపోయారు, శ్రమను భరించలేకపోయారు, వేదనను భరించలేకపోయారు, వదిలిపెట్టేశారు. దేవుడు లేడు, ఏం లేడని వదిలిపెట్టేశాడు. అయితే ఆ మార్గంలో అందరూ చూసి బాధపడుతున్నాడంట. అయితే ఆ మరణ మార్గంలో ఆయనకు కొంతమంది కనపడ్డారంట.
వాళ్ళు క్రైస్తవులే, దేవుని బైబిల్ పట్టుకున్న వాళ్ళే. అయితే వాళ్ళు ఎవరో నామానికి, పుట్టిన నామానికి అన్నమాట, పుట్టిన నామానికి ప్రాప్తులు. ఏదో ఊరికే చర్చికి వచ్చామా, ఏదో సంగతులు అటు ఇటు చేసామా, ఏదో హడావిడి చేసామా, వెళ్ళిపోయామా. వీళ్ళు నామకార్థపు క్రైస్తులు. వాళ్ళని చూసి బాధపడట్లే ఆయన, కోపడుతున్నాడు. వాళ్ళని చూసి ఆయనకి కోపం వచ్చింది. వీళ్ళని ఏ రకంగా, అసలు మరణంలో ఇంకా ఎన్ని రకాల శిక్షలు ఉంటాయి అన్నీ వాళ్ళకి ఇవ్వాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయని ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు మరణంలోకి వెళ్ళే దారులు పాపం అన్యులు ఉంటారు, తెలియని వారు ఉంటారు. వాళ్ళు మరణిస్తుంటే ఆయనకి జాలేసింది, బాధపడ్డాడు ఆయన. అయితే అదే దారిలో కొంతమంది క్రీస్తు ప్రభువారి నామము అని చెప్పుకుంటూ, ఆయన నామము గొప్పదని చెప్పుకుంటూ, ఆయన ఆదివారంకి వెళ్ళామని చెప్పుకుంటూ పాపంతో ఉండిన వాళ్ళు కూడా ఎక్కడున్నారు? ఆ మరణ మార్గంలోనే ఉన్నాడు. వారిని చూస్తే ఏమైంది? ఆయనకి కోపం వచ్చింది. ఇటువంటి వారికి ఇంకా శిక్ష ఉంటుందని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. దురదృష్టవశాత్తు అందులో దైవజనులు కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. ఇంకా కోపం వచ్చింది ఆయనకి. మీరు అర్థం చేసుకోవాలి, అన్యజనులు మార్గంలో కూడా ఉంటారు, మరణ మార్గంలోనే ఉంటున్నారు. మనలో కొంతమంది కూడా అదే మరణ మార్గంలో ఉంటున్నాడు. వారి పట్ల జాలి పడుతున్నాడు, మన పట్ల కోపంతో ఉంటున్నాడు దేవుడు. మీరు విశాలమైన మార్గం ఎంచుకుంటారు. నా పేరు చెప్పుకుంటేనే, దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూనే, దేవుని పేరు స్మరిస్తూనే, క్రీస్తు ప్రభువారి నామమును స్మరిస్తూనే వస్తున్నారు. మీరు వస్తారు, చక్కగా వస్తారు. మీకు ముందే చెప్పాను కదా, ఉంటే అటు ఉండండి, లేకపోతే ఇటు ఉండండి. రెండు కాళ్ళ మీద, ఇటు మీద, రెండు పడవల మీద కాలు వేయడం కరెక్ట్ కాదు. అటు ఉంటాను, ఇటు ఉంటాను. క్రీస్తు ప్రభువారి నామము గొప్ప అంటాము, మళ్ళీ అటు కూడా పోతా ఉంటాము. అన్ని జనుల వైపు వెళ్తూ ఉంటాము. క్రీస్తు ప్రభువారి నామమున ఉంటాము. మరలా శరీర కార్యం ఎంతో ఇష్టము, వాటిని నెరవేర్చుకుందామంటాము. వీటిని నెరవేర్చుకునే పనిలోనే ఉంటామంటాము. ఇటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. వారిని చూసి ఆయన కోపపడుతున్నాడు, ద్వేషిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు అంటే దాన్ని తీసి అవతలేస్తాడు. అసలు అవతలకి ఇసురుతాడు. అందులో నేనుంటే నన్ను కూడా ఇసిరేస్తాడు. ఏదంటే అది జుట్టో, కాళ్ళు, చేతిలో మొత్తం ఇసిరేస్తాడు. అవంతా వెళ్ళిపోతాను, ఇంకేం వెళ్ళిపోవటమే. అందులో నేను నా మరణ మార్గంలో జీవమార్గాన్ని ఎంచుకుంటాను. జీవమార్గంలోనికి వెళ్తాను. నాకు దేవుడే ఆధారము. ఇదిగో ఇది ఈరోజు వచ్చే గాలి నా కోసం దేవుడు ఇస్తున్నాడు. ఈరోజు పడే వర్షం దేవుడు నా కోసం ఇస్తున్నాడు. ఈరోజు నేను తినే ఆహారం దేవుడు నా కోసం ఇస్తున్నాడు. ఏంటి ఆయనకి నేను తినే ఆహారం ఇచ్చి నీకు రోజు పోషించడానికి ఏంటి పని ఆయనకి? ఆయనకేమైనా డ్యూటీయా? నీకు 3 పూట్ల ఆహారం ఇచ్చి నీకేం డ్యూటీయా? మనలో శ్రమ కలిగిందనుకో దేవుడి సన్నిధి రాలేకపోతున్నాం. ఎందుకు? వేదన, శ్రమ. తిండిని అయితే ఆపేస్తున్నామా? తినే ఆహారం అయితే ఆపేస్తున్నామా? ఆపట్ల. మరి ఎందుకు దేవుడిని వంక చెప్తున్నావు? నువ్వు శ్రమాన్ని వంక చెప్తున్నావు ఎందుకు? కష్టమని వంక ఆయనేమో శ్రమ వస్తే ఇంకా రావాలంటున్నాడు. అదొక అవకాశంగా తీసుకోమంటున్నాడు మనల్ని. పోయిన వారం చెప్పుకున్న వాక్యం, అవకాశంగా తీసుకుందాం. వేదన అవకాశంగా తీసుకుందాం, కష్టాన్ని అవకాశంగా తీసుకుందాం. ఇవన్నీ ఇరుకు మార్గంలో ఉంటాయి. మనందరం ఇప్పుడు ఎక్కడ ప్రవేశించాలంటే ఇరుకైనటి మార్గంలో ప్రవేశించాలి. విశాలమైనటువంటి మార్గము లేదు అసలు. నేను అందులో వెళ్ళటానికి నేను అర్హత లేదనుకున్నట్టువే నువ్వు. నేను అర్హత కాదు, అది అపవాది బందీగా ఉంది. అపవాది ఉంటాడు అందులో. నేను ఇప్పుడు అపవాదికి మొక్కాల్సి వస్తుంది, అపవాదికి దండం పెట్టాల్సి వస్తుంది. కాబట్టి నేను దేవుని వ్యతిరేకించే పని ఈ మరణ మార్గంలో ఉంటుంది. కాబట్టి అందులో నేను అసలు అడుగులు వేయను. ఇదిగో జీవమార్గం ఇదే. ఈ మార్గంలోనే నేను వెళ్తాను. ఇరుకైన మార్గం అయినప్పటికీ దేవుని నేను చేరుకుంటాను. కష్టమైన మార్గం అయినప్పటికీ దేవుని నేను చేరుకుంటాను. నా ప్రభు, నా రాజు ఆయనే. ఆయన సన్నిధికి చేరితే నేను సురక్షితంగా ఉంటాను. ఆయన సన్నిధికి చేరితే నేను సంతోషంగా ఉంటాను. కాబట్టి ఆలోచించేయండి, ఇక్కడున్న ప్రతి ఒక్కరి ముందుట ఎన్ని మార్గాలు ఉంచాడు దేవుడు?
రెండు మార్గములు. ఏది నువ్వు నిలబెట్టుకుంటున్నావు? ఏది నువ్వు నిలబెట్టుకుంటున్నావు? ఇక్కడ ఏమంటున్నాడు? ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇక్కడ మరలా ఇంకొక డిఫరెన్స్ చూపిస్తున్నాడు చూడండి. మళ్ళా ఆ మార్గమును గుండా వెళ్ళే మార్గంలో రెండు మార్గాలు ఉన్నప్పుడు వాటికి మరలా డిఫరెన్స్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? శరీరేచ్ఛను బట్టి జీవించువాడు శరీర మార్గం గుండా వెళ్ళిపోతాడు, మరణ మార్గం అది. ఆత్మను బట్టి జీవించేవాడు ఆత్మ ద్వారా జీవమును పొందును. అంటే మన దేహములో ఆత్మ చేసే ఆలోచనలు ఉంటాయి, శరీరానికి ఇష్టమైనటువంటి ఆలోచనలు మనకుంటాయి. అయితే నీవు శరీరం గురించి ఆలోచన చేసావంటే నువ్వు ఏ మార్గంలో ఉన్నటువంటి వాడివి? మరణ మార్గంలో. ఆత్మను బట్టి, ఆత్మ నడిపింపును బట్టి నువ్వు కదిలావంటే, అడుగులు వేసావంటే ఏ మార్గంలో ఉంటావు? జీవ మార్గంలో ఉంటావు. శరీర కార్యములైనటువంటి కార్యాలు చేస్తే నువ్వు ఏ మార్గంలో? మరణ మార్గంలో. ఆత్మానుసారమైనటువంటి కార్యాలు చేస్తే నువ్వే మార్గంలో? జీవ మార్గంలో ఉంటావు. ఇవి మనకి చాలా అవసరం. ఈ మాటలు మనం బయట ఎక్కడ వినం, సంఘంలోనే వింటాము. సంఘంలో మనం ఉన్నప్పుడే వాటిని తీసుకోవాలి, వాటిని స్వీకరించాలి, వాటిని తీసుకోవాలి. ఇవి మీ హృదయంలో ఉంచుకోండి, పదిలం చేసుకోండి. గడిచిన మంగళవారము మనం ఒకటిని పట్టుకున్నాం. ఏంటిది అది? వచ్చిన వారు దయచేసి చెప్పండి. చేతిలో మనం ఒకటి పట్టుకున్నాం, దేవుని మాట. ఏంటి ఆ మాట? చెప్పండి అమ్మా. ఏమంటున్నాడు క్రీస్తు ప్రభు వారు? నా నామమున మీరు నన్ను ఏం అడిగినానో నేను ఇస్తాను. నా నామమున మీరు నన్ను ఏది అడిగినానో నేను ఇస్తాను. ఆ మాట పట్టుకొని ప్రతి మంగళవారం మన అవసరతలు ఏంటో దేవునికి తెలియజేస్తున్నాం. కేవలం ఆ మాట పట్టుకొని మన అవసరాలు ఏంటో దేవుని తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మరలా రెండు మార్గాలు మనకు ఉంచుతున్నాడు మన కోసం దేవుడు. రెండు మార్గాలు, మొదటిది జీవ మార్గము, రెండోది మరణ మార్గము. ఆ రెండు మార్గాల్లో నిన్ను ఎంచుకోమంటున్నాడు. ఇరుగ్గా ఉందంట, ఒక మార్గమే ఇరుగ్గా ఉందంట. ఆ కొద్దిగా మనం ప్రయత్నం చేసి ఇరుకైన మార్గం గుండా వెళ్తున్నాం అనుకో, ఎంత దూరం పోయినా ఇరుకే ఉంది కదా. సరే, వెనక్కి వెళ్ళి మళ్ళీ విశాలంలోనికి దూరే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది క్రైస్తవులు బాప్తీసం తీసుకొని ఆ రెండు మార్గాలు ఎదురు పెట్టుకొని ఇరుకైన మార్గం ఏదో అన్నాడు కదా అని చెప్పి ఇరుకైన మార్గంలోకి వెళ్ళాము. బాగా ఇబ్బంది పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం, ఆ ఇరుకులో ప్రవేశించలేకపోతున్నాం. అరే, సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇదిగో విశాలంగా ఉంది, ఇదిగో వెళ్ళిపోదామని చెప్పి ఆ విశాలమైనటువంటి మార్గంలో వెళ్ళిపోయాం. కానీ వెళ్ళే కొంది అందులో కష్టమైనటువంటి మార్గంగా ఉంటుంది. అదే అసలు ఇరుకైన మార్గము, చాలా కష్టమైన మార్గంగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ విశాలంగా ఉంది, ఎంట్రింగ్ మనం వెళ్ళేటప్పుడు విశాలంగా ఉంది, హాయిగా ఉంది, సంతోషంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కానీ నువ్వు వెళ్ళే కొద్ది అదేమవుతుంది? ఇరుకైన మార్గంగా ఉండిపోతుంది, బాగా ఇబ్బంది పడే మార్గంగా ఉంటుంది. నువ్వు అప్పుడు ఆలోచన చేసి మళ్ళీ వెనక్కి వెళ్దామంటే రాలేవు. వెనక వచ్చే వాళ్ళందరూ నేను తోసేస్తారు లోపలికి. ఎందుకంటే అనేకులు అంటున్నాడు, నువ్వు వెనక తిరిగి చూస్తే మళ్ళీ నీ చుట్టూ జనాలు అంటూనే ఉంటారు. అదే ఇరుకైన మార్గం ఒక్కొక్కరు వెళ్తామని ఉంటాం కష్టంగా. కానీ వెళ్ళే కొద్ది అక్కడ ఏముంటుంది? విశాలంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆలోచన చేయండి. ఇక్కడ ఇరుకంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఇరుకంటే కష్టము, వేదన, శ్రమ. దేవుని నామమందు మనం వాటిని అన్నింటినీ ఎదుర్కొని అక్కడ దేవుడు ఉన్నాడు. ఇవి కొద్ది కాలమే, ఇది కొంతసేపే, ఈ ఇరుకు కొంతసేపే, నాకు ఈ వేదన కొంతసేపే. ఇక్కడ ఇరుగ్గా నేను ఉంటాను, కానీ ఇదిగో అక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ నాకు విశాలత దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది అని మనం ఫోర్స్గా వెళ్ళిపోవాలి, బలంగా వెళ్ళిపోవాలి. దేవుని ముందు పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ విశాల మార్గం ఉంటుంది. ఇందులో సుఖకరమైనటువంటి సంతోషమే తప్పితే ఏది మిగలదు. తుదకు అది మరణానికి దారి తీస్తుంది. వేదన పడుతూనే ఉంటావు,
క్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట అదే. నువ్వు ఏ పంట విత్తుతావో దాన్నే కోస్తావు. నువ్వు ఏ మార్గమును ఎంచుకుంటావో ఆ మార్గమును సంపాదించుకుంటావు. అయితే శరీరాన్ని ఎంచుకుంటే మరణ మార్గము, ఆత్మను ఎంచుకుంటే జీవ మార్గము. మనం శరీరంగా బతుకుతామా, ఆత్మీయంగా బతుకుతామా? శరీరంగా జీవిద్దామా, ఆత్మీయంగా జీవిద్దామా? ఆత్మీయంగా జీవించాలి. దేవుని మాట ఇందులో నేను చెప్పేది ఏం లేదు. ఇంకో మీకు చెప్పేది కరెక్ట్గా చెప్తున్నానండి. దైవజనుడికి భయంకరమైన శిక్ష ఉంటుంది. ఆ శిక్షకు సిద్ధపడి ఇక్కడ కూర్చుంటున్నాం మేము. నేనైతే ఆ శిక్ష తప్పులు చేస్తే ఆ శిక్షకు సిద్ధపడే ఉండాలి నేను. భయంకరమైన శిక్ష ఉంటుంది. మీ అందరికంటే ఎక్కువ శిక్ష దైవజనుడికి ఉంటుంది. నేను ఇందులో ఇష్టానుసారంగా ఏది పడితే అది చెప్పుకున్నాను అనుకో, శిక్ష నిరంతరం శిక్ష ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ వాక్యం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎదగాలని, దేవుళ్ళు ఎదగాలని, ఎదిగే విధంగా మాట్లాడాలి. కాబట్టి ఆలోచన చేయండి. మనం శరీరానుసారంగా వెళ్తున్నామా, ఆత్మీయంగా వెళ్తున్నామో మీకే వదిలేస్తున్నాడు దేవుడు. దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడ వాక్యం చెప్పమంటున్నాడు. క్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్పేశారు, అందరికీ చెప్పారు. కానీ వాళ్ళు రాళ్ళు విసిరారు ఆయన మీదకి. తిరిగి ఆయన ఏం చేయలా, వెళ్ళిపోయాడు. దేవుడు చూసుకుంటాడని వేరొక ఊరికి వెళ్ళి, గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించేశాడు. ఇక్కడ ఉన్నవారు కూడా అదే, మేము వాక్యం చెప్పడం వరకే. ఆ బుద్ధి జ్ఞానం మీకు ఉండాలి, ఆ భయభక్తులు మీకు ఉండాలి. శరీరంగా బ్రతుకుదామా, ఆత్మీయంగా బతుకుదామా అన్న ఆలోచన మీకు ఉండాలి. దేవుడైతే హెచ్చరించాడు ఈ రోజున, ఇదిగో శరీరానికి వెళ్తే నువ్వు మరణంలోనికి వెళ్ళిపోతావు. ఆ శరీరాన్ని విడిచిపెట్టు, దాని మాట వినబాకు. అది ఒక అపవాది నిన్ను మభ్య పెడుతుంది, అపవాది నిన్ను లాక్కుని వెళ్ళిపోతుంది. దాన్ని విడిచిపెట్టు, ఇదిగో ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించు. దేవుడు నిన్ను ఖండిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్పుకుంటున్నాడు, బతిమలాడుకుంటున్నాడు. తల్లి మనందరికీ చెప్తున్నాడు, మరలా చెప్తున్నాడు. అంటే ఆలోచన చేయండి. ప్రతి వారం దేవుడు ఆత్మను గురించి, పరిశుద్ధులుగా ఉండడానికి గురించి దేవుడు మనతో మాట్లాడాలంటే అర్థం చేసుకోవాలి. మనం దేవుడు ఇన్ని వారాలు మనతో మాట్లాడుతున్నాడంటే, ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తున్నాడంటే, మనం ఏ స్థితిలో ఉంటున్నాము, ఏ స్థితిలో ఉన్న వాటిని మనం నడిపించాలనేది దేవుడు మాట్లాడుతున్నాడు మనలో. జీవ మార్గమున పోవు మార్గము, ఇరుకైన మార్గము, దానిలో ఏముంటది? దేవుని స్వతంత్రించుకుంటాము. అలాగే 1 రాజులు 18వ అధ్యాయం 21వ వచనము, మనం ఏమి విత్తితే దాన్నే కోస్తున్నాము. 1 రాజులు 18వ అధ్యాయం 21వ వచనము. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నేళ్ల మటుకు మీరు 2 తలంపుల మధ్యన ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడే, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. బయలుదేవతలు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు. ఇందాక మనం చదువుకున్నాం, వాళ్ళ దగ్గరికే వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఎన్నేళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఎన్నేళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు. ఇదిగో దేవుడు అని నమ్మితే దేవుని వైపు వెళ్ళండి. అర్థమైందా? బయలుదేవతలే దేవుళ్ళని నమ్మితే చెప్పాలి, వాళ్ళ వైపు వెళ్ళిపోండి. దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని నమ్మితే ఆయన వైపు రండి. ఇంకోటి, బయలుదేవతలే దేవుడై నమ్మితే ఆయన వైపు వెళ్ళిపోండి. ఎందుకు 2 తలంపుల మధ్యన ఉంటారు? మరలా చెప్తున్నాడు దేవుడు, వాటిని గుర్తు చేస్తూనే, ఏలియా కాలంలో, ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో జరిగినది చెప్తూ గుర్తు చేస్తుంది. ఏంటంటే, మనం కూడా 2 తలంపుల మధ్య ఉంటున్నామంట. ఇప్పుడు ఈ తలంపు ఏంటి? ఎవరు దేవుడు అని కాదు, ఆత్మ శరీరమా. దేవుని సంఘంలో ఆదివారం కనపడతాం ఆయనకి, మరలా మందు దుకాణం కొట్లో కనపడతాం మళ్ళీ ఆయనకి, ఆ వ్యభిచార సన్నివేశాల్లో కనపడతాం దేవునికి.
ఇంకా అనేక చోట్ల నరహత్య చేసే వాళ్ళ దాంట్లో కనపడతాం మనం దేవునికి. ఇంకా మోసాలు చేసే దాంట్లో కనపడతా ఉంటాం దేవునికి. దేవునికి అవమానకరమైనటువంటి ఏది ఉంటే అన్ని చోట్ల కనపడుతున్నాం దేవునికి మనం. అందుకంటున్నాడు, ఎంతకాలం మీరు ఈ వేషధారణగా ఉంటారు, రెండు తలంపుల మధ్య ఉంటారు. ఉంటే శరీరానుసారంగా ఉండు, జీవించు, అంతే. లేకపోతే రా, జీవ మార్గంలోనికి రా, దేవుని మార్గంలోనికి రా, దేవుని మార్గంలో నిలబడు. కానీ నువ్వు రెండింటిని పెట్టుకొని ఇదిగో ఈ మరణ మార్గంలో గుండా వెళ్తంటే ఆయన కనపడ్డాడు. నేను చూసి ఏమంటున్నాడు దేవుడు? నిన్ను చూస్తే ఏమొస్తుంది ఆయనకి? ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వస్తుంది. మరి ఈ మాటలన్నీ నువ్వు చర్చిలో విన్నావంటావా లేదంటావా? లేకపోతే అయ్యగారి మీద దోషేస్తావా? ఆయన చెప్పలేదు, అసలు ఆయన ఏమి చెప్పడు, ఆయన చెప్తే నాకు నిద్ర వస్తుంది, ఆయన ఎందుకు వస్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు మాకు ఎవరికి తెలియదు అని ఆయన మీద నెట్టేస్తావా? దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు నెట్టావో నువ్వు వినలేదో ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. దేవుడు ఇక్కడ మాట్లాడే ప్రతి మాట దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, బతిమాడుకుంటున్నాడు. దేవుని మాటలే ఇక్కడ మాట్లాడతాం, దేవుని మాటలే చెప్తాం. ఇక్కడ మాటల్లో ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరికి వాళ్ళం ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని మాటలే. మనందరి మీద అధికారం ఎవరికి ఉంది? దేవునికే ఉంది. దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. ఆలోచన చేయండి. శరీరాన్ని ఎంచుకుంటావా, జీవం కలిగినటువంటి మార్గాన్ని ఎంచుకుంటావా అంటున్నాడు దేవుడు. రెండు తలంపుల మధ్య ఉంటున్నారు, వాటిని తీసేయండి. ఏదో ఒకదాన్ని నిర్ణయించుకోండి. ఫస్ట్ మీరు ఏదో ఒకదాన్ని నిర్ణయించుకోండి. మీకు బయలుదేవతలు కావాలా, నిజమైనటువంటి యెహోవా దేవుడు కావాలా? నిజమైనటువంటి యెహోవా దేవుడే కావాలి. అయితే రండి, ఇదిగో ఇరుకైన మార్గంలో ప్రవేశించండి. ఇందులో కష్టము, శ్రమ, వేదన ఉంటుంది. సంతోషంగా అనుభవించండి. చదువుకో, అది సంతోషానికి దేవుని యొద్దకు దారితీస్తుంది. నిత్యము ఆయనతో ఉన్నప్పుడు మనందరం క్షేమంగా ఉంటాం. లేదు నాకు బయలుదేవతలే అంటే ఇదిగో మరణ మార్గం ఇక్కడే ఉంది, పాపమునకు పోయే మార్గము, ఇదిగో అపవాది నిలుచున్నటువంటి మార్గము, అపవాది మోసం చేసేటటువంటి మార్గం, ఇది శరీరానుసారమైనటువంటి మార్గము, నరహత్యలు చేసేటటువంటి మార్గం, వ్యభిచారం చేసేటటువంటి మార్గము, విగ్రహారాధన చేసేటటువంటి మార్గం. ఇదే మరణ మార్గంలో వెళ్ళండి. అయితే మీరు అక్కడికి వెళ్ళాక బైబిల్ పట్టుకోవడం కాదు, క్రీస్తు ప్రభు వారి నామం అని కాదు, నేను బాప్తీసం తీసుకొని రొట్టె ద్రాక్షారసం తీసుకుంటానని కాదు. నువ్వు ఒక్కసారి మరణ మార్గంలో వెళ్ళావంటే ఇదిగో అదే మరణ మార్గంలో నిలబడు, దాన్ని పట్టుకుని జీవించు. లేదా వెళ్తున్నప్పుడు లేదు నిజమైన వాడు ఒక జీవ మార్గమే, ఇరుకైన మార్గమే, కష్టం నష్టం నేను అందులోకి వెళ్తానంటే వాటిని అన్నింటినీ అక్కడే విడిచిపెట్టి ఇదిగో జీవ మార్గంలోనికి రా. ఇందులోకి రావాల్సిందే. మరలా ఇందులో సగం దూరం వెళ్ళాక లేదు కష్టంగా ఉంది, వేదనగా ఉంది, మరలా నేను మరణ మార్గంలోకి దూకుతాను, మరణ మార్గంలోనికి వెళ్ళిపోతానంటే కాదు. దేవుడికి ఇష్టం లేదు అలాంటివి. నిర్ణయించుకో. ఈ సమయంలో నిర్ణయం తీసుకో. నిర్ణయం తీసుకో. బాప్తీసం తీసుకున్న ఎంతో మందిని చూసి ఎంతోమంది ఇదిగో ఈ మరణ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే రక్షణ పొందినటువంటి ఎంతో మంది ఈ మరణ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళే రక్షణ పొందుతాం. బాప్తీసం తీసుకొని దేవుని విడిచిపెడుతున్నాం, వదిలేస్తున్నాం. సంఘం లేదు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, విడిచిపెట్టేస్తున్నాం. రక్షణ తీసుకున్నవారు, బాప్తీసం తీసుకున్నవారు ఆత్మీయంగా లేకుండా జీవిస్తున్నారు. ఇంకా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఎందుకు అట్లాగా చేస్తున్నారు? నిజమైనటువంటి దేవుడిని నువ్వు నమ్మట్లేదా? ఒక్కసారి ఈ లోకాన్ని చూడు, ఈ లోకంలో చూడు ఒక్కసారి. దీనిలో ఏది నువ్వు సృష్టించలేదు. సూర్యుని రావద్దని ఒక మాట చెప్పు. నువ్వు వినిద్దా? నీ మాట వినిద్దది? వింటదా? వాన పడద్దు అని ఒక మాట చెప్పు, పడిద్దా? నీ మాట వింటదా? వినదు. గాలిని ఆగమని చెప్పగలమా మనం? లేదు. మరి ఎవరు ఏర్పాటు? నువ్వేమైనా చేసావా? ఇంట్లో ఏసీ ఉందంటే అది ఎవరు కొనుక్కున్నారు? నువ్వు కొనుక్కున్నావు, మంచిదే. ఏసీ ఉందంటే ఎవరు కొనుక్కున్నావు? నువ్వు కొనుక్కున్నావు. ఇది కొన్నది ఎవరంటే నేను కష్టాజీతం కొనుక్కున్నా, మంచిదే. దాని గురించి ఎవరు అడగట్లా. నువ్వు ఏసీ ఉన్నా లేకపోయినా బ్రతుకుతావు. గాలి లేకపోతే బ్రతకలేడు. గాలి లేకపోతే బ్రతకలేడు.
దేవుడు నిన్ను చక్కగా ఈ భూమిలో ఉంచాడు, చక్కగా ఉంచాడు, నిన్ను కాపాడాడు. దేవుని చిత్తం, నిజమైనటువంటి దేవుని గుర్తించలేకుండా మరలా నాకు సంతోషమే ముఖ్యము, నా శరీరేచ్ఛే ముఖ్యము, పాపమే ముఖ్యము అనుకుంటూ నువ్వు వెళ్ళిపోతున్నావు. ఒకవేళ పాపమే నీకు ముఖ్యం అనుకుంటే నువ్వు దేవుని మందిరంలోనికి అడుగు పెట్టబాకు, అవతలే ఉండు. వాటిని ఎప్పుడైతే విడిచిపెడతావు మరలా అప్పుడే రా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే, వెళ్ళిపో. బ్రతకడమే నాకు క్రీస్తుగా బ్రతకాలి, బ్రతుకుట క్రీస్తే నాకు దేవుడే ముఖ్యము. దావీదు మహారాజు అందరి మహారాజే దేవునికి లోబడి జీవించినప్పుడు అల్పులం మనం ఏ పాటి వారం? ఎలా జీవించాలి ఆలోచన చేయండి. అలాగే సామెతలు 14వ అధ్యాయం 12వ వచనం. ఎంత సమయం అయిందయ్యా? సామెతలు 14వ అధ్యాయం 12వ వచనం చదవండి దయచేసి. వెరీ గుడ్. 14వ అధ్యాయం, సామెతలు 14వ అధ్యాయము 12వ వచనం ఏమంటున్నాడు? ఒకని ఎదుట సరైనది కనబడు మార్గము కలదు. ఆ మార్గం వాడికి సరైనదిగా కనపడిందంట. సరైన మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. సరైనటువంటి మార్గం కలదు. నేను ఏం చేసి అదే సరైనది అనుకుంటాం, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనుకుంటాం. కానీ అది ఎక్కడ తీస్తుంది? మరణానికి దారి తీస్తుంది. నేను రాజును కదా, నా ఇష్టంగా చేస్తానంటే కుదరదు. నేను రాజును కదా, నా ఇష్టానుసారంగా చేస్తానంటే కుదరదు. ఉదాహరణకి సౌలును రాజుగా నియమించాడు. ఒకానొక సమయంలో దేవుని మాటను ధిక్కరించింది ఎవరో? సౌలు రాజే. ఆ రాజుగా ఎవరు నియమించారు? దేవుడే నియమించాడు. దేవునికి ఇష్టంగా సౌలు నడుచుకోలే, విరుద్ధంగా నడుచుకున్నాడు. దేవునికి విరుద్ధంగా నడుచుకున్నాడు కాబట్టి సౌలును రాజుగా నుండి దింపేశాడు. అర్థమవుతుందా? రాజుగా నుండి దింపేశాడు. అది ఆయన సొంతంగా నేర్చుకున్నాడు. దేవునికి విరుద్ధంగా ఆయన సొంతంగా చేసుకున్నాడు. నేను చేసేది కరెక్టే అని ఆలోచన చేసుకున్నాడు. కానీ అది మరణానికి దారి తీసింది. నువ్వు చేసేది కూడా, నేను చేసేది కరెక్టే అనుకుంటావు, నేను చేసేది మంచిగా అనుకుంటావు, కానీ తుదకు అది మరణానికి దారి తీస్తుంది. దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని. మరలా వాటిని విడిచిపెట్టు, శరీర కార్యములను విడిచిపెట్టు. నీ హృదయం తగతగలాడిపోతా ఉంటుంది పాపమును చేయాలని పరుగులు పెట్టేస్తుంది అపవాది నిన్ను. దేవుని మార్గంలో నుంచి బయటికి లాగేస్తుంది నిన్ను అపవాది. తుదకు అది మరణానికి దారి తీస్తుందని గుర్తుంచుకో. దేవుని వాక్యం ద్వారా ఫైట్ చేయి. నువ్వు దేవుడు ఇరుకు మార్గంలో వెళ్ళమన్నాడు. ఇదిగో ఈ పాపం చూస్తే విశాలంగా కనిపిస్తుంది, తుదకు అది నన్ను మరణానికి దారి తీస్తుంది. దేవుని వాక్యం ద్వారా నువ్వు మాట్లాడు. ఇరుకైన మార్గంలో ప్రవేశించినప్పుడు దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేయకుండా దేవుని రాజ్యాన్ని, జీవ మార్గాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుని మాటతో అపవాదిని గద్దించు నువ్వు. అందుకే శరీరము ఆత్మ రెండుగా విభజించాడు. శరీరం ఎప్పుడు శరీర కార్యముల గురించి మాట్లాడేది, ఆత్మ ఎప్పుడు. శరీరం ఏం చేస్తుంది? అలసట ఎక్కువైపోయి నిద్రపోంటుంది, సంఘంలో నిద్రపోంటుంది. ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మానుసారం ఏంటి? దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఆలోచన చేయాలి. ఏది మనం విత్తితే అదే కోస్తూ ఉంటాం. ఆలోచన చేయండి. మీ ఎదుట దేవుడు 2 మార్గములు ఉంచాడు. మొదటిది, రెండోది. దేన్ని ఎంచుకుందాం? అది ఎలా ఉంటది? ఇరుకుగా ఉంటది. అందులో ఎంతమంది వెళ్తారు? ఇంకొక మార్గం, మరొక మార్గం. అది ఎలా ఉంటది?
అందులో ఎంతమంది వెళ్తారు? నువ్వెందులో ఉంటున్నావు? జీవ మార్గం ఇరుకైనటువంటి మార్గం. నిజం చెప్పారా అబద్ధం చెప్పారా? మళ్ళీ బయటకు పోయి మార్గాన్ని ఎంచుకోరు కదా. సగం అందులోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి, సగం ఇందులోకి వెళ్ళి బయటకు వచ్చి ఇలా ఉండమంటున్నాడు దేవుడు. వెళ్తే ఒక మార్గంలోకి వెళ్ళిపో, ఇటు ఎంచుకో లేకపోతే ఇటు ఎంచుకో. ఇటు వెళ్ళిన వాళ్ళని బయటికి రమ్మంటున్నాడా? జీవ మార్గంలోకి వెళ్ళిన వాళ్ళని బయటికి రమ్మంటున్నాడా? వేయండి, ఇంకా ముందడుగులు వేయండి, భవిష్యత్తు మంచిగా ఉండబోతుంది అంటున్నాడు. ఇటు వెళ్ళిన వాళ్ళని అయితే వచ్చేయండి, వెనక వచ్చేయండి, బయటకు వచ్చేయండి. మీరు 99 అడుగులు ఇక్కడ వేసినా సరే బయటకు వచ్చేయండి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు అయితే సంఘంలో ఉన్న మనందరికీ దేవుని యొద్ద నుండి హెచ్చరిక అయితే వచ్చేసింది. దేవుని యొద్ద నుండి హెచ్చరిక అయితే వచ్చేసింది. కరోనాకు భయపడ్డాం, ఇంట్లోంచి రావద్దంటే రాలా, ఇంట్లోనే ఉండిపోయాం. భయపడ్డాం, మాస్కులు వేసుకున్నాం, శానిటైజర్లు కొనుక్కున్నాం, చేతులకి కాళ్ళకి మొత్తం రుద్దేశాము, ఇంకా వాటికి ఏమేం కావాలో మొత్తం తీసేసుకున్నాము. ఎందుకని? చచ్చిపోతామని ఇంత భయపడ్డాం మనం. కరోనాకి అంత భయపడ్డాం. ఒక్కొక్కరు చనిపోతామంటున్నారు, మనం భయపడ్డాం. భయపడదు. చనిపోతే ఏముండదు. నువ్వు ఇక్కడ ఏదైతే విత్తావో అదే కోస్తున్నావు, అక్కడ అదే కోస్తావు, అక్కడ అదే నీకు ప్రాప్తిస్తుంది. ఈరోజు మరలా దేవుడు గద్దిస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. దేవుడు మరలా మనల్ని హెచ్చరించాడు, జాగ్రత్తగా వినండి. శరీర కార్యములను వదిలిపెట్టండి, శరీర ఆలోచనలు వదిలిపెట్టండి, జీవ మార్గమును, ఆత్మానుసారమైనటువంటి మార్గమును ఎంచుకోండి. ఆ కాలంలో మరలా ఆ మాట చెప్పుకొని ముగిస్తున్నాను. క్రీస్తు ప్రభు వారిని అలాగే బరబ్బాని పెట్టినప్పుడు ఎవరిని ఎంచుకున్నారు? దొంగని ఎంచుకున్నారు. బరబ్బాని అనేటువంటి దొంగని ఎంచుకున్నారు. ఎవరాళ్ళు ఎంచుకున్నది? ఇజ్రాయేలు ప్రజలు, తన సొంత ప్రజలు ఎవరిని ఎంచుకున్నారు? దొంగని ఎంచుకున్నారు. ఎవరిని శిక్షించమన్నారు? క్రీస్తు ప్రభు వారిని, పరిశుద్ధుడైనటువంటి నీతిమంతుణ్ణి క్రీస్తు ప్రభు వారిని శిక్షించమన్నారు. ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు చేశారు. ఈరోజు మనం అదే పని చేస్తున్నాం. మరలా ఎలా చేస్తున్నాం అంటే, మనం క్రీస్తు ప్రభు వారిని నామన బాప్తిసం తీసుకొని ఇదిగో అపవాదికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామంటే ఎవరిని ఎంచుకున్నట్టు? ఎవరిని ఎంచుకున్నట్టు? ఇదిగో ఆ దొంగ వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా అపవాదిని ఎంచుకున్నారో మనం కూడా అపవాదిని ఎంచుకున్న వారం అవుతాము. మనం క్రీస్తును ధరించుకున్న వారము, క్రీస్తు నామమును జీవించినటువంటి వారము, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాల్సినటువంటి వారం మనందరం. ఆయన ఒక హక్కును కల్పించాడు మనకి. విడిచిపెట్టద్దు. నీ హృదయం నుంచి దేవుడు హెచ్చరించినటువంటి మాటలను విడిచిపెట్టద్దు. ఎంత కష్టమైనా సరే బ్రతకండి, దేవుని కోసం బ్రతకండి. ఎంత కష్టమైనా సరే, వేదన శ్రమ వచ్చినప్పటికీ దేవుని కోసం బ్రతకండి. విడిచిపెట్టద్దు. నీ ఆలోచనల కోసం, నీ శరీరేచ్ఛల కోసం వాటిని విడిచిపెట్టదు. అది మరణానికి దారి తీస్తుంది. మరణానికి పాత్రుడు అయిపోతున్నాం మనందరం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఫలించాలని, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క భయభక్తులకి జీవించాలని కోరుకుంటూ క్రీస్తు ప్రభు వారిని వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు.